హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ డైలీ పెట్స్ లైఫ్. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే మన యొక్క ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే మన ఛానల్లో వస్తున్నటువంటి వీడియోస్ని అయితే మిస్ అవ్వకుండా ఉంటారు. ఈరోజు కూడా మనం విజయవాడ కోడిపుంజుల మార్కెట్కి అయితే రావడం జరిగింది. ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి కోడిపుంజుల యొక్క వివరాలు అనేది మీకు తెలియజేయడం జరుగుతుంది. మన ఛానల్లో వస్తున్నటువంటి వీడియోస్ని చూసి ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా ధన్యవాదాలు. మన వీడియోస్ని చూసిన వాళ్ళు వీడియోకి లైక్ చేసి కామెంట్ చేసినట్లయితే మరికొందరికైతే మన యొక్క వీడియోస్ అనేవి రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మన ఛానల్లో వస్తున్నటువంటి వీడియోస్కి అయితే లైక్ చేసి కామెంట్ చేయండి. కుదిరితే మిగిలిన వాళ్ళకి షేర్ చేయండి. ఈరోజు మీకు చాలామంది అడుగుతూ ఉన్నారు విజయవాడ కోళ్ళ మార్కెట్కి వెళ్ళాలి అని చెప్పేసి. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది బస్ స్టాండ్ నుంచి మనం వచ్చినట్లయితే ఇక్కడ వచ్చేసి మనకి రామలింగేశ్వర నగర్ కట్ రోడ్డుకి వెళ్ళడానికి అయితే ఒక రోడ్ అయితే వస్తుంది. ఇక్కడ రోడ్డు క్రాస్ చేసి వెళ్ళాలి. మనం లెఫ్ట్ సైడ్కి వెళ్ళినట్లయితే బెల్ సర్కిల్కి అయితే వెళ్తాము. సో ఇది వచ్చేసి రామలింగేశ్వర నగర్ కట్ రోడ్ అనమాట. చూస్తున్నారు కదా, మనం రోడ్డు క్రాస్ చేసి వచ్చినట్లయితే ఈ కట్ట రోడ్లోకి వస్తాము. రాగానే ఇక్కడ ఆర్చ్ అయితే కనిపిస్తుంది. ఈ ఆర్చ్ దాటుకొని ఇంకా ముందుకి అలా వెళ్తున్నట్లయితే మనకి రైట్ సైడ్ అయితే ఒక పెద్ద అపార్ట్మెంట్ అయితే కన్స్ట్రక్షన్లో ఉంది. ఈ అపార్ట్మెంట్ అయితే గుర్తుపెట్టుకోండి. దీని తర్వాత ఇంకా ఇలాగే మనం ముందుకు వెళ్ళినట్లయితే ఒక ½ km వరకు నాటుకోడి మార్కెట్కి వెళ్ళే రూట్ అయితే వస్తుంది. ఇలా ఒక ½ km వచ్చిన తర్వాత మనకి లెఫ్ట్ సైడ్కి ఒక రోడ్డు, రైట్ సైడ్కి ఒక రోడ్డు అయితే ఉంటుంది. ఈ లెఫ్ట్ సైడ్కి ఉన్నటువంటి రోడ్డు వచ్చేసి పడవల రేవు చేపల మార్కెట్కి వెళ్ళేది. స్ట్రైట్ రోడ్డు వచ్చేసి అవన్గడ్డ రోడ్డు. రైట్ సైడ్కి ఏదైతే ఉందో ఇప్పుడు చూపిస్తున్న రోడ్డు, ఈ రోడ్లోకి రైట్ టర్న్ తీసుకున్నట్లయితే స్ట్రైట్గా వెళ్ళాలి. స్ట్రైట్గా వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇక్కడ మనకైతే ఒక లెఫ్ట్ టర్న్ అయితే వస్తుంది. ఈ రోడ్లోకి వెళ్ళినట్లయితే మనకి నాటుకోడి పుంజుల మార్కెట్ జరిగేటటువంటి ప్లేస్కి అయితే వెళ్తాము. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ కోడిపుంజు రంగు వచ్చేసి మనకైతే పింగళాగా అయితే చెప్పారు. దీని యొక్క హైటు 22 పైనే ఉంటుంది. 3 kg వరకు బరువు ఉంటుందని అయితే చెప్పారు. కోడిపుంజు అయితే చాలా బాగుంది. దీని ధర వచ్చేసి అంకుల్ మనకి 6,000 రూపాయలకి అయితే చెప్పారు. కోడిపుంజు అయితే చాలా నీట్గా ఉంది. ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ కోడిపుంజు రంగు వచ్చేసి మనకి తెల్ల నెమలిగా అయితే చెప్తున్నారు. దీని హైటు 24 వరకు ఉంటుంది. 4 kg వరకు బరువు ఉంటుందని అయితే చెప్పారు. దీని ధర వచ్చేసి బ్రదర్ మనకైతే 10,000 రూపాయలుగా చెప్పారు. ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ పుంజు రంగు వచ్చేసి బ్రదర్ అయితే మనకి పాలాబ్రాస్గా అయితే చెప్పారు. దీని హైటు 22 వరకు ఉంటుంది. 3 kg వరకు బరువు ఉంటుందని అయితే చెప్పారు. దీని ధర వచ్చేసి బ్రదరు 7,000 రూపాయలకి అయితే చెప్పారు. ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ పుంజు రంగు వచ్చేసి డ్యాగ్ అయితే చెప్పారు. పెట్టమారిగా వస్తుందని కూడా అంటున్నారు. దీని హైటు 22 వరకు ఉంటుంది. 3 kg వరకు బరువు అయితే ఉంటుంది. దీని ధర వచ్చేసి బ్రదర్ మనకైతే 6,000 రూపాయలకి అయితే చెప్పారు. ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ పుంజు రంగు వచ్చేసి కోడి కాకి డ్యాగ్ అయితే చెప్పారు. దీని హైటు 23 వరకు ఉంటుంది. ఇది కూడా 4 kg వరకు బరువు ఉంటుందని అయితే చెప్పారు. 16 నెలలు వయసు కలిగినటువంటి ఈ కోడిపుంజు ధర వచ్చేసి బ్రదరు 7,000 రూపాయలకి అయితే చెప్పారు. ఇప్పుడు చూసినటువంటి ఈ పుంజు రంగు వచ్చేసి మనకి కాగ్గా అయితే చెప్తున్నారు. దీని హైటు 22 వరకు ఉంటుంది. 3 kg వరకు బరువు ఉంటుందని అయితే చెప్పారు. 10 నెలలు వయసు కలిగినటువంటి పట్టాపుంజు పిల్లగా అయితే చెప్తున్నారు. దీని ధర వచ్చేసి బ్రదరు 5,000గా చెప్పారు. ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ పుంజు రంగు వచ్చేసి కాకినెమలుగా అయితే చెప్తున్నారు. దీని హైటు 24 వరకు ఉంటుంది. 4 kg పైనే బరువు ఉంటుందని కూడా చెప్తున్నారు. 13 నెలలు వయసు కలిగినటువంటి ఈ పట్టాపుంజు యొక్క ధర వచ్చేసి బ్రదరు 8,000 రూపాయలకి అయితే చెప్పారు. ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ పుంజు రంగు వచ్చేసి డ్యాగ్ అయితే చెప్పారు. పూల డ్యాగ్గా అంటున్నారు. దీని హైటు 22 పైనే ఉంటుంది. 3 kg వరకు బరువు ఉంటుందని అయితే చెప్పారు. దీని వయసు కూడా 14 నెలల వరకు ఉంటుందని అయితే చెప్తున్నారు. దీని ధర వచ్చేసి బ్రదరు 5,500 రూపాయలకి అయితే చెప్పారు.
ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ పుంజు రంగు వచ్చేసి పసుమగల సీతువ. దీని హైటు 22 వరకు ఉంటుంది, 2.5 కేజీల వరకు బరువు ఉంటుందని అయితే చెప్పారు. సంవత్సరం వయసు కలిగినటువంటి ఈ పుంజు ధర వచ్చేసి బ్రదర్ అయితే 3,500 అయితే చెప్పారు. పుంజు అయితే చాలా బాగుంది. ఇది కూడా ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ పుంజు రంగు వచ్చేసి తెల్ల నెమలిగా అయితే చెప్తున్నారు. దీని హైటు 23 వరకు ఉంటుంది, 4 కేజీల వరకు బరువు ఉంటుందని అయితే చెప్పారు. చాలా యాక్టివ్గాను స్పీడ్ ఉన్నటువంటి పుంజుగా అయితే చెప్తున్నారు. దీని ధర వచ్చేసి బ్రదరు 9,000 రూపాయలకి అయితే చెప్పారు. ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ పుంజు రంగు వచ్చేసి పండు డాగ్గా చెప్పారు. అదే రసంగి డాగ్గా కూడా వస్తుందని అయితే అంటున్నారు. దీని హైటు 22 వరకు ఉంటుంది, 2 కేజీల వరకు బరువు ఉంటుందని అయితే చెప్పారు. దీని ధర వచ్చేసి బ్రదరు 2,700 రూపాయలకి అయితే చెప్పారు. ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ పుంజు రంగు వచ్చేసి కోడి కాగ్గా అయితే చెప్తున్నారు. దీని హైటు 21.5 వరకు ఉంటుందని అయితే చెప్తున్నారు. దీని బరువు అనేది 2.5 కేజీల పైనే ఉంటుంది. 13 నెలల వయసు కలిగినటువంటి కోడి పుంజుగా కూడా చెప్తున్నారు. దీని ధర వచ్చేసి బ్రదర్ అయితే 6,000 రూపాయలకి అయితే చెప్పారు. ఇప్పుడు చూసినటువంటి ఈ పుంజు రంగు వచ్చేసి తాతగారు మనకైతే కాకినామలకి అయితే చెప్తున్నారు. దీని హైటు 23 వరకు ఉంటుంది, 4 కేజీల పైన బరువు ఉంటుందని అయితే చెప్పారు. రిచ్ వాటానికి సంబంధించినటువంటి కోడి పుంజుగా కూడా చెప్తున్నారు. దీని ధర వచ్చేసి తాతగారు మనకైతే 12,000 రూపాయలకి అయితే చెప్పారు. ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ పుంజు రంగు వచ్చేసి కోడి కాకిడాగ్ అయితే చెప్తున్నారు. దీని హైటు 23 వరకు ఉంటుంది, 4 కేజీల వరకు బరువు అయితే ఉంటుంది. 17 నెలలు వయసు కలిగినటువంటి ఈ కోడిపుంజు ధర వచ్చేసి బ్రదర్ అయితే మనకి 9,000 రూపాయలుగా చెప్తున్నారు. కోడిపుంజు అయితే చాలా బాగుంది, బ్రీడర్గా కూడా చాలా బాగుంటుందని అయితే చెప్తున్నారు. ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ పుంజు రంగు వచ్చేసి కోడి రసంగిగా అయితే చెప్తున్నారు. దీని హైటు 22 వరకు ఉంటుంది, తెల్లకాళ్ళు తెల్లకళ్ళను కలిగినటువంటి కోడిపుంజుగా చెప్తున్నారు. దీని ధర వచ్చేసి బ్రదర్ అయితే 11,000 రూపాయలకి అయితే చెప్తున్నారు. పుంజు అయితే చాలా బాగుంది. ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ పుంజు రంగు వచ్చేసి అబ్రాజ్గా అయితే చెప్తున్నారు, ఎర్ర అబ్రాజ్గా. దీని హైటు 24 వరకు ఉంటుంది, 4 కేజీల వరకు బరువు ఉంటుందని అయితే చెప్తున్నారు. ఈ పుంజు కూడా చాలా మంచి లైనేజ్లోని కోడిపుంజుగా అయితే చెప్తున్నారు. దీని ధర వచ్చేసి తాతగారు మనకైతే 10,000 రూపాయలకి అయితే చెప్తున్నారు. ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ పుంజు రంగు వచ్చేసి కోడి కాకిడాగ్ అయితే చెప్తున్నారు. ముద్ద జుట్టు, నల్ల కాటాలు కలిగినటువంటి కోడిపుంజుగా కూడా చెప్తున్నారు. దీని హైటు 23 వరకు ఉంటుంది, 3 కేజీల పైన బరువు ఉంటుందని అయితే చెప్తున్నారు. దీని ధర వచ్చేసి 8,000 రూపాయలకి అయితే చెప్పారు.